స్తోత్రం కలుగునుగాక. ఎలాంటి అనుభవం చూడండి. మనుషునితో ఎలాగ సూటిగా చూస్తూ మాట్లాడాడో దేవాతి దేవుడు మోషేతో కూడా అలాగా మాట్లాడాడు. ఎంత అనుభవం! ఏ రోజైనా దేవుడు నీతో మాట్లాడినటువంటి ఆత్మీయ అనుభవం నీవు కలిగి ఉన్నావా? నీ ప్రార్థనా జీవితంలో, విశ్వాసీ జీవితంలో నీవు ఆత్మీయ యాత్ర ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఏ ఏ సందర్భాలలో ప్రభు నీతో మాట్లాడినటువంటి అనుభవము నీవు కలిగి ఉన్నావు? ఏ ఏ పరిస్థితులలో ప్రభు నీతో మాట్లాడి నీవు బలపరచబడ్డావు? ఇక్కడ మోషే అంటున్నాడు, ఒక మనుష్యుడు ఎలాగంట స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుడు. ఎంత గొప్ప ధన్యత! ఈ అనుభవం చాలా ఉన్నతమైంది. దేవుడు మాట్లాడే వరకు, దేవుని దగ్గర నుండి వర్తమానము వచ్చేంత వరకు మోషే దైవ సన్నిధిని విడిచిపెట్టలేదు. చెప్పాలి గట్టిగా. నీ జీవితంలో ఎప్పుడైనా నీ కుటుంబ సమస్యలు ఎదురైనప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతావు, మనుషుల దగ్గరికి 10 సార్లు తిరుగుతావు. జాగ్రత్తగా వినాలి. నీవు దేవుని సన్నిధిలో నీ సమస్య పరిష్కరించబడటానికి నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో, ప్రభువా ఇది నీవు తప్ప మనుషుని వలన ఈ కార్యము జరగదు, ఈ యొక్క పరిస్థితి మార్చబడదు, నీవే పరిష్కరించే దేవుడు అని నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానని ఏ రోజైనా దేవుని సన్నిధిలో నీవు దీక్ష పట్టేవా? ఉపవాస దీక్ష. అలాంటి గొప్ప విశ్వాసులు ఉంటే చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు పట్టారు మీరు దీక్ష? ఎప్పుడు ప్రారంభించారు? నాకు తెలియకుండా మీ దీక్షలో, దొంగ దీక్షలో ఎప్పుడు ప్రార్థన చేశారు? ఎప్పుడు మందిరంలో గడిపారు? ఎప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాసి ఎక్కడ కనబడాలి? నోటితో చెప్పండి. ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఇక్కడ మోషే ప్రజల నిమిత్తము, ప్రజల పక్షముగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. ఆమేన్. నీవు కూడా నీ పక్షముగా, నీ కుటుంబ పక్షముగా సమస్య పరిష్కరించబడటానికి దేవునితో ప్రార్థనలో నీవు గడపాలి. ఆమేన్. ప్రార్థన అంటే నిర్వచనం ఏంటంటే దేవునితో మాట్లాడటం లేక సంభాషించటం. మనుషులతో గంటల గంటలు ముచ్చటిస్తాం, ఫోను హీటెక్కి పేలిపోయేదే అన్నంత దాకా మాట్లాడుతూనే ఉంటాం. మరి ఆ మాటలు ఏముందో తెలియదు. కానీ నువ్వు దేవుని సన్నిధిలో అలాగున నీవు ప్రార్థించుట వలన, ఆ రీతిగా నీవు విజ్ఞాపన చేయటం వలన దేవుడు కూడా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఆమేన్. నమ్మిన వారు చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మోషే జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడు. అదే 33వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుదాం. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపెదవో నువ్వు తోడుకెళ్ళమంటున్నావు. ఈ ప్రజలందరినీ నీవు నాతో తీసుకుని వెళ్ళమని నువ్వు చెప్తున్నావు, కానీ ఏమంటున్నాను ఇక్కడ, నాకు తోడుగా, నా పక్షముగా నాతో ఎవరు వస్తారో, ఎవరిని పంపుతావో అనే విషయాన్ని నీవు నాకు తెలుపలేదు. చదవమ్మా. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పి తిని కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము
నా ఎడల కలుగుచున్నట్లుగా దయచేసి నీ మార్గమును నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును. చిత్తగించుము. ఈ జనము నీ ప్రజలే కదా అనెను. అందుకు ఆయన, నా సన్నిధి ఏమొచ్చును? నా సన్నిధి, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతిని కలుగజేసేదనగా. మోషే, నీ సన్నిధి నాకు తోడు రాని ఎడల ఇక్కడ నుండి మమ్ములను తోడుకుని. ఆమెన్ చెప్పండి, ఆమెన్. నీ సన్నిధి నాతో రాని ఎడల, నీవు మాతో రాని ఎడల, మా పక్షముగా ఉండని ఎడల మేము ఏం చేయనంటున్నాడు? ఇక్కడ నుండి మమ్మలను తోడుకొని పోకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీకు తోడు ఉండాలి, మనుష్యుడు కాదు. దేవుడు నీతో రావాలి. ఆయన సన్నిధి నీతో ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు నీకు జయమిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీతో వచ్చినప్పుడు, దేవుడు నీతో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి నిన్ను వెంబడించినప్పుడు, ఆయన సన్నిధి నీకు తోడుగా ఉన్నప్పుడు అపజయములో నుండి దేవుడు విజయమిస్తాడు. ప్రియులారా, ప్రతి పరిస్థితులను దేవుడు మార్చగలిగిన వాడు. కారణం ఆయన సన్నిధి నీతో ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీవు నాతో రాని ఎడల నేను వెళ్ళను. నీ సన్నిధి మాతో రాకపోతే ఇక్కడ నుండి మేము వెళ్ళము. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 16వ వచనములు అంటాడు, నా ఎడల ఈ జనుల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో, ఎవరితో? నీవు మాతో వచ్చుట వలన. దేవునికి స్తోత్రం చెప్పండి. నీతో ఎవరు రావాలి? దేవుడు రావాలా? మనుషులు రావాలా? లేక ఇంకెవరైనా రావాలా? నీతో ఎవరు రావాలి? నీవు నడుచు మార్గములలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. నీవు చేయనిదంతయు సఫలమగును. నీ ఆలోచన యావత్తు ఆయన నెరవేర్చును. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడు జరుగుతుంది ఇది? చెప్పనమ్మా, ఎప్పుడు జరుగుతుందండి? గట్టిగా చెప్పాలి. ఎప్పుడు జరుగుతుంది? దేవుడు మనతో ఉన్నప్పుడు. 2, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కనుక నీవు రాకపోతే, నీ సన్నిధి నాతో లేకపోతే, నీ సన్నిధి నాకు తోడుగా ఉండకపోతే ఈ ప్రదేశం నుండి, ఈ ప్రాంతము నుండి నేను అడుగు ముందుకి వెళ్ళను. బా, ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప తీర్మానం, ఎంత గొప్ప సమర్పణ. మోషే దేవునితో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సమస్య నిన్ను వెంటాడుతూ ఉంటే, ఏదైనా బాధ నీ జీవితంలో కృంగతీస్తూ ఉంటే, విశ్వాసిగా నీవు చేయవలసిన, జాగ్రత్తగా రండి, ఏదైనా బాధ, సమస్య, శ్రమ, శోధన నిన్ను కృంగదీస్తూ ఉన్నట్లయితే నీవు నేర్చుకోవలసింది, నీవు చేయవలసింది మొట్టమొదట దేవుని సన్నిధిలో, ప్రభువా నీవు నాతో వస్తే, నీ సన్నిధి నాతో ఉంటే ఈ పరిస్థితుల నుండి నీవు నాకు విడుదల కలుగు చేస్తావు, నీవు నాకు జయము ఇస్తావు. నీవు నాతో ఉండాలి, నీవు నాతో రావాలి. ఆమె చెప్పండి గట్టిగా, అళ్ళు చెప్పండి గట్టిగా. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెబుదు హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరు రావాలి మనకు తోడు? చెప్పాలి. ఎవరు రావాలి? దేవుడు మనకు తోడు రావాలి. ఆయన వచ్చేంతవరకు, మనతో ఉన్నంతవరకు, మన ముందు నడుచుచున్నప్పుడు దేవుడు మన పరిస్థితులు
అన్నీ మన మార్గమును సరళము చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. ఆ వ్యక్తి పేరు డేవిడ్ బ్రైనార్డ్. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఆ వ్యక్తి గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. గోజాడుతూ ఉండేటువంటి వాడు. అతను రెడ్ ఇండియన్స్ ప్రజలు మార్పు కొరకు, వారు రక్షించబడటానికి గంటల తరబడి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించేవాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కొన్ని వారాలైతే రోజుకి 20 గంటలు. రోజుకి ఎన్ని గంటలు మామూలుగా చెప్పడం? ఎన్ని గంటలు రోజుకి? 24 గంటలు. 24 గంటల్లో 20 గంటలు మోకాళ్ళ మీద ఉండి ప్రభు సన్నిధిలో ఆ రెడ్ ఇండియన్స్ మార్పు కొరకు, అక్కడ దేవుని కార్యాలు జరుగుట కొరకు మోకాళ్ళ మీద ఉండి ఆ ప్రజల రక్షణ కొరకు, మార్పు కొరకు. వారు త్రాగుబోతులంట, జూదాలాడేవాళ్ళంట, భయంకరమైనటువంటి పాప బంధకాల్లో ఆ ప్రజలు జీవిస్తూ ఉండేవాళ్ళంట. ఆ ప్రజలను చూసినప్పుడు డేవిడ్ బ్రైనార్డ్ హృదయం ఎంతగానో పరితపించి వారి కొరకు దేవుని సన్నిధిలో నిత్యము గోజాడుతూ ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎంతగా ప్రార్థన చేసేవాడంటే, ఇప్పుడు మోషే, నీ సన్నిధి నాకు తోడుగా ఉండని ఎడల, నీవు మాతో రాని ఎడల నేను ఈ స్థలమును విడవను. నీవు నాతో వస్తే నువ్వు చెప్పినది నేను చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ చేతులెత్తి గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అతడు చాలా సమయం, చాలా రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అంటే కన్నీళ్ళు. తాను ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసే లోపు శరీరం అంతా, యేసు ప్రభు వారు గెత్సెమనే వనములో ఆయన ప్రార్థన చేసినప్పుడు తన చెమట, చెప్పాలి, చెమట రక్త బిందువుగా మారినట్లుగా ఎట్లాగ ఈ వేదనతో యేసు ప్రభు వారు ప్రార్థించాడో, ఈ డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి వ్యక్తి ఈ రెడ్ ఇండియన్స్ కొరకు అలాగ ప్రార్థన చేస్తుండగా మోకాళ్ళలో శక్తి లేక కూలబడిపోయాడంట. సరే, లేచి ప్రార్థన ముగించి 20 గంటలు, అలాగే కొన్ని 100 గంటలు ప్రార్థన చేసి లేచి ప్రయాణం చేద్దామంటే తన శరీరము సహకరించేది కాదంట. అంతగా ప్రార్థనలో నలిగిపోయి, కృంగిపోయి, వేదన భరితమైన ప్రార్థన ప్రజల కొరకు చేస్తూ ఉండేవాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. తన హృదయము, తన మరి మనసు ఎంతగానో నలిగిపోయి ప్రజల కొరకు తన శరీరాన్ని ఆ రీతిగా నలగగొట్టుకుని గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. విసుకక గోజాడేవాడంట. లూకా సువార్త 18వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీని గురించి మనం చూస్తాం. ఏమంది? యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలటకు ఆయన ఈ ఉపమానము చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా చేయాలి ప్రార్థన? గట్టిగా నోటితో చెప్పండి అందరూ. అమ్మ ఇంకా గట్టిగా. నిద్రపోతానా, అనాలోచనలతోనా, మనిషి ఇక్కడ మనసు ఎక్కడో ఉండి ప్రార్థన చేయటమా? ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది. వాళ్ళ కుమారుడు చాలా దూరంలో ఉన్నాడు. వాళ్ళ అమ్మకి యోగక్షేమాలు తెలుపుతూ ఒక ఉత్తరం రాశాడు. ఆ పగలో ఆ ఉత్తరం చదివించుకుంది. ఆ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంది. మరి అమ్మా ప్రార్థన చేయి అని పాస్టర్ గారు చెప్పారు. ఆమె ప్రార్థన చేస్తా మగతలోకి వెళ్ళిపోయింది, మొత్తులోకి వెళ్ళిపోయి నిద్ర మత్తులోకి వెళ్ళిపోయి ప్రార్థన అయిపోయి ప్రార్థన ఆపేసేసి ఆ ప్రార్థనలో ఏం చదువుతుంది? కొడుకు రాసిన, హలో మీకు అర్థమైందా?
కొడుకు రాసిన ఉత్తరం, అయ్యా బాగానే ఉన్నావా, నేను బాగానే ఉన్నాను, నువ్వు కూడా బాగానే ఉన్నాను అనుకున్నాను అయ్యా అని కొడుకు ఎలా ఉత్తరం రాశాడు, ఆ ఉత్తరం పగలంతా చదివించుకుంది. ఇప్పుడు ప్రార్థనలో ఆమె ఆత్మేమో బలహీనమైపోయింది, ఆత్మ బలహీనమైపోయింది, శరీరము సిద్ధపాటు లేదు, నలిగిపోయి ప్రార్థన అయిపోయి ఇప్పుడు ప్రార్థనలు ఏమొస్తున్నావు నోటికుండా చెప్పరమ్మా, ఉత్తరం చదువుతుంది ఆమె. చాలామంది జీవితంలో ప్రార్థన అనేదానికి ఇసుకు. మీరు ఎంతోమంది మీ భర్తలకి ప్రార్థన అంటే ఇసుకు. సినిమాకో లేదా డ్రామాకో డ్యాన్స్ జరుగుతుందంటే చూడు, అబ్బో ఎగురుకుంటూ వెళ్తారు దయ్యాలు ఎగిరినట్టు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పాలి గట్టిగా. హల్లు చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధికి రావడానికి సైతాను నీకు ఇసుకు పుట్టించింది. అంటే నీ హృదయం దేవునికి అంగీకారంగా లేదు, నీ హృదయము తెరవబడి దేవుని ఆత్మకు నివాసముగా లేదు కనుక సైతాను నీ మనసును నీ హృదయాన్ని పట్టి సైతాను ఆడిచ్చినట్టు నీవు ఆడుతున్నావు. కానీ దేవుని భయము కలిగి దేవుని మాటకు లోబడి దేవుని మాటకు విధేయత చూపి అయ్యా నీ చిత్తాన్ని నేను జరిగిస్తానయ్యా అని నోటుతో ఏమాత్రము కూడా హృదయపూర్వకంగా ఒప్పుకోలు ఉండదు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ రెడ్ ఇండియన్స్ అనేటువంటి వారు వాళ్ళు చాలా భయంకరమైనటువంటి దుస్థితిలో, త్రాగుడు, మత్తు పానీయాలు, అలాగే రకరకాల దుర్వ్యసనాలకి లోనైపోయి భయంకరమైనటువంటి దుస్థితిలో ఉంటే దేవుడు డేవిడ్ బ్రెయినార్డ్ని ఈ ప్రజల రక్షణ కొరకు నీవు ప్రార్థన చెయ్యి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించాడు. ప్రభువా నన్ను ఎందుకు పంపించావు, నన్ను ఎందుకు ఈ ప్రాంతానికి నడిపించావు, నీవు నన్ను నడిపించావంటే నీవు నాతో ఉన్నట్టా లేనట్టా, నీవు నాతో ఉంటే మరి ఈ ప్రజల పరిస్థితి ఏంటి, ఈ ప్రజలు ఇలాగే నిత్య నరకానికి వెళ్ళటం నీ చిత్తం కాదు కదా, వారిని రక్షించు. వారి కొరకు నేను గంటల తరబడి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నా. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. ప్రియమైన తల్లి, నీ జీవితంలో సంఘ కూడికలకు ఎవరైతే దూరం అవుతారో, సంఘ కూడికలను ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు జరిగించడు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎందుకు అంటే నీవు సహవాసంగా దేవుని సన్నిధిలో కలిసి దేవునితో సహవాసం చేయటానికి నీకు మనసు లేదు. అన్ని జనులతో సహవాసం చేస్తున్నావు, అన్యులతో కలిసి జీవిస్తున్నావు, కానీ దేవునితో దేవుని సన్నిధిలో నువ్వు గడపటానికి సైతానుడు నీ మనసు చెప్పనేమ్మా రానిట్లా. ఏదో సాకు, నేను డ్యాన్స్కి వెళ్తున్నా, వెళ్ళు ఎగురు, నేను అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా, వెళ్ళు. దేవుడు నీకు తోడుగా ఉండకపోతే, దేవుడు నీ కార్యాలు జరిగించకపోతే మనము నిష్ప్రయోజకులమే, ఏ పనిలో కూడా సక్సెస్ కాలేం. ఆమేన్. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గోజాడాలి, అంగలార్చాలి, పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ పట్టుదలతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. హల్లెలూయా చెబుదామా గట్టిగా. ఒక సహోదరి ఉదయకాలం మాకు ఫోన్ చేసింది. అన్నయ్య ప్రైజ్ లార్డ్, అన్నయ్య ప్రైజ్ లార్డ్ అమ్మా, నేను చాలా దూర ప్రాంతం నుండి ఫోన్ మరి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అమ్మా? చాలా దూరం, విశాఖపట్నం నుంచి అంది. మంచిదమ్మా, ఎవరు నీ పేరు? నా పేరు పలానా. ఏంటమ్మా, మా నెంబర్ నీకు ఎవరు ఇచ్చారు మాతో నీకు మాట్లాడటానికి? అన్నయ్య లైవ్లో చూసాం, లైవ్లో ప్రసంగం విన్నాం. నేను ఒక విషయం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటము ప్రారంభించాను. దేవుడు నా ప్రార్థన ఆలకించి భయంకరమైన శ్రమ నుండి దేవుడు నన్ను విడిపించి నాకు సహాయం చేశాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా అరులు చెప్పండి గట్టిగా. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. వర్తమానం విన్నాను, ఒక వర్తమానం విన్నాను.
నా హృదయం తాకింది. ఆ సమయంలో నా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. చావా రేవా ఏం చేయాలి అనుకుంటుండగా ఆ వాక్యము, నా మాట నా హృదయాన్ని పట్టుకుంది. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. విశ్వాసముతో అడుగు, అడిగుడు మీకు ఇయ్యబడును. విశ్వాసము లేకుండా దేవుని కార్యాలు నీవు చూడలేవు. నేను నమ్ముతున్నాను కానీ నాలో సరైన విశ్వాసం లేదు. ఆ మాట నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచి ప్రార్థన చేశానన్నయ్య. ఉపవాస దీక్ష పట్టి ప్రార్థన చేశాను. వారం రోజులు కటిక ఉపవాసం ఉన్నాను. నీళ్ళు అంటే నిమ్మరసం, నీళ్లు తప్ప నేను ఏమీ తీసుకోకుండా మోకాళ్ళ మీద ఉండి దైవ సన్నిధిలో ప్రార్థించటము ప్రారంభించాను. అన్నయ్య, దేవుడు నా ప్రార్థన ఆలకించి, నా విజ్ఞాపన ఆలకించి, నా కష్టకాలంలో, నా శ్రమ సమయంలో ఆయనే నాకు గొప్ప సహాయం చేశాడు. నాకు ఎంత సహాయం చేశాడంటే నేను నా నోటితో ఆ మాట నేను వివరించలేను, నాకు కన్నీరు వస్తుందని చెప్పాను. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీవు కూడా ఈ మాటలు, ఈ వర్తమానం వింటున్న నీ జీవితంలో, నీ కొరకు, నీ కుటుంబం కొరకు బ్రతిమలాడు. దేవుని సన్నిధిలో బ్రతిమలాడు, గోజాడు, విజ్ఞాపన చేయి, అంగలార్చు. దేవుడు మారుస్తాడు. ప్రార్థనా పడనటువంటి హైడ్, అలాగే డేవిడ్ బ్రేనార్డ్ ప్రజల కొరకు, రాష్ట్రాల కొరకు, ప్రజల యొక్క ఆ పరిస్థితులు మార్చబడట కొరకు వారి హృదయము బద్దలైపోయింది. దేవా, నీవు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారు ఎవరునూ లేరు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అలాగే స్త్రీలలో రోషము కలిగి తీర్మానం చేసుకుంది, చావుకైనా చస్తాను కానీ నేను మాత్రము నా ప్రజల కొరకు, రక్షణ కొరకు నేను త్యాగము చేస్తానంది. ఎవరో వ్యక్తి? ఎస్తేరు. చప్పలు కొట్టండి గట్టిగా, కొట్టండి. చేతులు లేవలేవా? కొట్టండి అమ్మా. హల్లెలూయా చెప్పండి, చప్పలు కొట్టండి. హల్లెలూయా చెప్తూ హల్లెలూయా. ఎస్తేరు త్యాగం చేసింది, మరణానికి కూడా తెగించింది. ఆ ప్రజల రక్షణ కొరకు, రాజు యొక్క మనస్సు మార్పు చెందిన కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. స్త్రీలారా, అలాంటి త్యాగం చేస్తున్నావా? తెస్తే తింటావు, తేకపోతే తంట. అన్నీ బాగానే ఉంటాయి, అన్ని విషయాలు భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, అన్ని విషయాలు బాగానే ఉంటాయి. కానీ ఎక్కడ సమస్య అంటే దేవుని సన్నిధికి రావటానికి అతడు బలహీనుడైనా లేక నీవు బలహీనరాలైనా, ఇద్దరు బలహీనలైనప్పుడు వాక్యాన్ని విని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి సైతానుగాడు బలహీనమైనటువంటి మనస్సు, బలహీనమైన ఆలోచనలు కృంగదీసి దేవునికి దూరం చేసి అన్యజనులలాగా సహవాసం చేసి దేవుని యొక్క సన్నిధిని అనుభవించకుండా విశ్వాస భ్రష్టులైపోతున్నారు చాలామంది. చెప్పండి కూడా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. చేయకూడని పనులు, చేయకూడని పనులు ఎంత దుఃఖకరం, ఎంత హేయకరమో. సంఘంలో చాలామందిని దేవుడు చావు బ్రతుకుల్లో దేవుడు కాపాడాడు. మరణపు అంచుల్లోనికి వెళ్ళినటువంటి వారిని దేవుడు మరణించకుండా దేవుడు కాపాడాడు. చెప్పలు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అది నీ గొప్పతనం కాదు, నువ్వేదో పరిశుద్ధువో లేకపోతే నువ్వేదో పరిశుద్ధురాలు అని కాదు. దేవుడు ఇంకా సమయం ఇచ్చాడు, ఇంకా దిద్దుబాటు చేసుకుని దేవుని తట్టు తిరుగుతావని. నీ ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇంకా చెడు పనులు చేయాలని కాదు, ఇంకా లోకంలో జీవించాలని కాదు. ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు మనఃపూర్వకముగా తిరిగి దేవుని దగ్గరికి వస్తావని, దేవుని క్షమాపణ కోరుతావని దేవుడు నీకేమిస్తున్నాడు? సమయాన్ని ఇస్తున్నాడు. చప్పలు కూడా గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనా దేవునితో నీకు ఏదైనా అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు,
డాక్టర్ల వల్ల కానప్పుడు ఎవరి వల్ల అయింది? ఎవరి వల్ల అయింది? దేవుని వల్ల. దేవుని వల్ల. ఒక సహోదరి మంచి ప్రార్థనా పరురాలు, మేము ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో చాలా మంచి ప్రార్థనా పరురాలు, సమర్పించుకుంది, వివాహం చేసుకోకుండా దేవునికి సమర్పించుకుంది. మంచి ప్రార్థన. ఎంత ప్రార్థన అంటే గంటలు పాస్టర్ గారికి కుడి భుజంగా సేవలో ఎంతో బైబిల్ ట్రైనింగ్ చేసి మంచిగా తరిపీది పొంది సంఘములో పరిచర్య, విశ్వాసాలను బలపరచడం, సంఘంలో జరిగే కార్యక్రమాలకి మరి వచ్చినటువంటి వారికి పరిచర్య చేయటం, ఆమె మందిరంలో సమర్పించుకుని ఎంతో త్యాగం చేస్తూ ఉంది. ఆమెకు తెలియకుండా కడుపులో పెద్ద గడ్డ, 2 కేజీల గడ్డ కడుపులో, క్యాన్సర్ గడ్డలాగా కడుపులో పెరిగిపోయిందంట. పొట్ట ఎంతలా వచ్చిందంట. ఏంది నిద్ర అంటే ధ్యానం చేస్తానా ఏంది? అందరి చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటే, ప్రభువా ఏంది నాకు, నేను ఎంతో పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నా, ఏందయ్యా నా పరిస్థితి ఏంటి ప్రభువా, ఏంటి ప్రభు అంటే, అప్పుడు ప్రభు చూపించాయంట, నీ గర్భంలో గడ్డ, అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి అని దేవుడు 3 సార్లు స్వరంతో మాట్లాడితే, డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే, నువ్వు బ్రతికేవంటే ఇట్లా ఉండి, నువ్వు ఇప్పటి వరకు బ్రతికేవంటే నువ్వు చేసే ప్రార్థనే నీ దేవుడే నిన్ను కాపాడాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు బతికేవంటే, అప్పుడు అది కడుపులో ఉన్న గడ్డ 2 కేజీలు, ఇది ఇంత పావు 10 కాదు, 2 కేజీలు అంట. చివరికి ఆమె సాక్ష్యం చెప్పిందంట డాక్టర్కి, నేను ఆరాధించే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వోన్నతుడు, నన్ను మరణమునకు దేవుడు అప్పగించేవాడు కాదు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన చిత్తం లేకుండా ఏది నా జీవితంలో జరగటానికి లేదు. ఈ గడ్డ నాకు తెలియదు, నేను ప్రార్థన చేస్తుంటే దేవుడే నాకు చూపించి పలానా హాస్పిటల్కి వెళ్ళమంటే నేను ఇక్కడికి వచ్చానని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. చేయించుకుంటానికి కూడా డబ్బు లేదంట, చేయించుకుంటానికి కూడా డబ్బు లేదు, ఆర్థిక పరిస్థితి. అప్పుడు ప్రార్థన చేస్తుందంట, ఉపవాసం ఉండి తల్లి కూతురు ప్రార్థన చేస్తుంటే, ఆమె ప్రార్థన దేవుడిని ఎవరో ఒక విశ్వాసి, ఒక సిస్టర్, అక్క నీకేదో బాగా అవసరత ఉన్నట్టు దేవుడు నాకు తెలియజేశాడు, ఇదిగో నీకు 50,000 రూపాయలు నేను పంపిస్తున్నాను నీ అవసరత కొరకు అని వెంటనే ఫోన్పే కొట్టి నీ నెంబర్కి పంపిస్తున్నాను, నువ్వేదో చాలా అవసరతలో ఉన్నట్టు నాకు ప్రభువు తెలియజేశాడు, పంపిస్తున్నాను, ఆ తర్వాత అది జరిగిన తర్వాత దేని కొరకు వాడుకున్నావో అది నీ ఇష్టమే కని చెప్పాను. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. గట్టిగా నువ్వు చెప్పాలి గట్టిగా. అన్నయ్య దేవుడు ఇట్లా చేశాడు. దేవుడు గొప్ప, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే, చెప్పండి నోటితో చెప్పండి అమ్మా, అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా దేవుడు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాడు. నీవు నమ్మితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక ఈ రెడ్ ఇండియన్స్ అనే ప్రజల మధ్య డేవిడ్ బ్రెయినార్డ్ ఎంతగానో నలిగిపోయి గొప్పగా ప్రార్థన చేశాడు. మోకాళ్ళ అనుభవం. ఏ అనుభవం? నోటితో చెప్పండి అందరూ. ఏ అనుభవం అండి? మోకాళ్ళ అనుభవం. మోకరించి గంటలు ప్రభు సన్నిధిలో, ప్రభువా నాతో నీవు మాట్లాడేంతవరకు నీ సన్నిధి నేను విడిచిపెట్టినయ్యా అని ఎంతో వేదనతో ఆమె ప్రార్థిస్తూ ఉండేదంట. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రభునందు ప్రియులారా, మోషే దేవుడు చెప్పినా కానీ, ప్రభువా నీవు నాతో రాకపోతే నేను వెళ్ళను, నాతో నీవు ఉండకపోతే నువ్వు వెళ్ళమన్న కాడికి నేను వెళ్ళను, నీవు నాతో ఉండాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉండాలి, నీ యొక్క మహిమ ప్రజలకు నేను చూపించాలి, నీవు నాతో వస్తేనే కార్యాలన్నీ సఫలమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా అల్లు చెప్పండి గట్టిగా. కనుక మోషే దేవునితో ఎట్లా మాట్లాడాడు? అందరూ చెప్పండి, ముఖాముఖిగా. మనం కూడా దేవునితో కళ్ళు మూసుకుని, ప్రభువా, అందుకే భక్తుడు పాట పాడాడు,
నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. అందరం కలిసి చప్పలు కొడుతూ, నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, పాడండి అందరూ, నావికుడా, నా ప్రాణనాథుడా, నా యేసయ్యా, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదను ప్రభు, నే బ్రతికేదను ప్రభు. నాతో నీవు అందరు పాడాలి, నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నావికుడా, చేతులు కొట్టాలి గట్టిగా, నా ప్రాణనాథుడా, నా రక్షక, నాతో నీవు మాట్లాడినచో బ్రతికేదను ప్రభు. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరిన, అందరూ తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరిన, లేదు నీదు స్వరము నిన్ను అనుసరేప, ఎరుగనైతి మార్గం కాదు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నాతో నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను. ఒక్క మాట చాలు. ఇక్కడ అన్నాడు, ఏం చేశాడంట? దొడ్డి విడిచిపెట్టాడు. ఏ దొడ్డి? తప్పిపోయాను, తరలి తిరిగాను, సంఘం అనేటువంటి దొడ్డిని, సంఘాన్ని నేను విడిచిపెట్టి ఏమైపోయాడంట? హద్దు మీరి ప్రవర్తించాను. అయ్యా, ఒక్క మాట చాలు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునితో సహవాసము లేని వ్యక్తి, వాక్యము చదవనటువంటి వ్యక్తి, ప్రార్థన చేయనటువంటి వ్యక్తి ఆత్మీయముగా చచ్చిపోయినటువంటి వాడే. ఆమెను చెప్పండి గట్టిగా. అర్థమర్థం మరలా చెప్తానండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ, బైబిల్ చదవనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ, దేవుని సన్నిధిలో కనిపెట్టనటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ ఆత్మీయముగా చెప్పండి ఏమైనట్టు? చెప్పరా? నోటితో గట్టిగా చెప్పండి. చచ్చినట్టు లెక్క నువ్వు. ఎందుకని? నీలో ప్రార్థన లేదు, వాక్యం లేదు, దైవత్వం లేదు. ఆదివారం బైబిల్ పట్టుకుని సంకరం పెట్టుకొస్తే వేషధారి నీ వేషధారిని విడిచిపెట్టు. నిజమైన మారు మనసు పొంది దేవుని సన్నిధిలో మోకాళ్ళ వంచు, ప్రార్థన చేయి. ఇరగొడతాడు దేవుడు. ఏం చేస్తాడు? విరగొడతాడు. దేవుడు నలగొడతాడు. జీవము కలిగిన దేవుని చేతిలో పడుట బహు భయంకరం. చప్పట్లు గట్టిగా కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ స్వరము నేను వినాలి. దొడ్డి నుండి వేరైపోయా. చాలామంది వేరైపోతారు, ఎక్కడికెక్కడికో రకరకాల మనసే పాడైపోయింది. ఈ మధ్య ఒక ఆయన అడిగాడు నన్ను, బ్రదర్ నేను అన్ని సంఘాలు తిరిగానయ్యా, నాకు ఎక్కడా కూడా నచ్చలేదు. అందరూ అన్నారు, అదిగో రెడ్డి గారి చర్చికి వెళ్ళు, జాన్వేశ్వరి గారు ఉంటారు, అక్కడ నీకు నచ్చిద్దిలే పో అని అన్నారు అన్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడ ఉన్న సంఘాలన్నీ అయిపోయినాయి, ఇక మిగిలిన నీదే అన్నాడు. నేనన్నాను, నిన్ను బట్టి బాగున్న నా సంఘం కూడా పాడైపోయింది, ఇక్కడ నీలాంటి వారికి అనుమతి లేదు. చేతులెత్తలు చెప్పడు గట్టిగా. సంఘం మారటం కాదురా నాయన, నీ బ్రతుకు మారాలి, నీ మనసు మారాలి,
నీ ఆలోచన మారాలి, నీ దృష్టి మారాలి. సంఘాలు మారే నీవు నీ జీవితంలో మార్పు లేకుండా తప్పులని ఎదుగుతూ ఉంటే తప్పు నీలో పెట్టుకుని, దుష్టత్వము చెడుతనము నీలో పెట్టుకుని, అది బాగాలేదు, వాళ్ళు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు, బాగా అంది నీ దృష్టి, నీ మనసు పాడైపోయింది. చేతులెత్తలు చెప్పండి గట్టిగా. సంఘం పాడు కావటం కాదు, నీ మనసు పాడైపోయింది. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. తిరిగి వచ్చానండి ఇకదని ఇక్కడికి రాబాక. ఎందుకో తెలుసా? నువ్వన్నీ పాడు చేసావు, దీన్ని పాడు చేయడానికి వద్దాం అనుకుంటున్నావు. ఇక్కడ నీలాంటి వాడికి ఇక్కడ అనుమతి లేదు, దయచేసి రాబాక. నేనే చెప్తున్నా, దయచేసి రావద్దు. నువ్వు ముందుగా అడిగావు, ఇట్లా సంగతి నాకు చెప్పావు, రాబాక, నో పర్మిషన్ నీకు, వెళ్ళి ఇంకో ఎక్కడికైనా వెళ్ళి. వస్తానంటే రావద్దు. నీలాంటి వాడిని రావడానికి అనుమతి లేదు. ఎందుకంటే నువ్వు చెరుపు చేసే వ్యక్తివి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. చెరుపు చేసే వ్యక్తివి. చాలామంది ఏమంటారు, ఎడబాగల, ఎడవాక్యం గట్టిగా ఉంది, ఎడవాక్యం అమ్మో గుచ్చుకుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీలో ఉన్న పాపమును దేవుని వాక్యము ఏం చేస్తుంది? రెండంచుల ఖడ్గము నీ వాక్యమని సుత్తి నీ గుండెకు తగులుతూ ఉంటుంది. నీ అవిధేయతలు పరిశుద్ధాత్ముడు తెలియజేస్తుంటాడు. అప్పుడు లోబడి దిద్దుబాటు చేసుకుంటే దీవించబడతావు, కఠినం చేసుకుంటే నీవే నష్టపోతావు. చేతులెత్తలు చెప్పండి గట్టిగా. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కనుక నేను ముగిస్తున్న, జాగ్రత్త తిందాం. మనం దేవుణ్ణి వేడుకుంటకు ఇది సమయం, ఇది బ్రతిమలాడటానికి సమయం. ఇది ఈ ఉపవాస ప్రార్థనలో నేను చెప్పా, మీ కుటుంబం కొరకు బ్రతిమలాడండి అని. ఎంతమంది మీ యజమానులను బ్రతిమలాడారు? చెయ్యొద్దండి. ఎంతమంది బ్రతిమలాడి చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నారు? ఎంతమంది? రంగమ్మ, గంగమ్మ అబ్బాయి, రంగమ్మనా, రంగమ్మ హాస్పిటల్ అమ్మటే నాగరాజు అంట పేరు. సరే మీరు పాస్టర్ గారు అండి అన్నాడు. అవును పాస్టర్ గారిని. పాస్టర్ గారు కూర్చొని కూర్చేసాడు. ఎక్కడండి అంటే పలానా చోట. ఏమండి నేను చెప్పిన రంగు మీరు తీసుకండి బాగుంటుంది అని చెప్పాడు. సరే మంచిది అన్న. ఆయన చేతికి
ఆదివారం 10 గంటలకు ప్రారంభిస్తాం. మీరు 10 గంటల నుంచి ప్రారంభం ఉంటే ఆ పాటలు ఇవన్నీ వినొచ్చు, ప్రభువుని ఆరాధించవచ్చు. ఒకవేళ మీకు ఆదివారం కొంచెం పని ఉండి రాలేని తీరిక లేని పరిస్థితుల్లో ఉంటే 11 గంటలకి లేక 11:30కి రండి. వాక్య టయానికి 1 గంట సేపు మందిరంలో దీక్ష పెట్టి వాక్యం వినండి. దేవుడు మీతో మాట్లాడతాడన్న. చప్పలు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మన ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థము కావు. హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఒకటి ఉంటే చాలు, ఇంకో కట్టినా గుడ్డ వాసన అన్నట్టు అది ఎక్కడుండా కానీ మనం పట్టుకుంటాం, ఆ వాసన చూసి చెప్పేస్తాం. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? అలాంటి వారి కొరకు, పట్టణంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. నేను ముగిస్తున్నా, మరలా వాక్యం జ్ఞాపకం చేస్తున్నా. మోషే ఏమన్నాడు దేవునితో? చదవండి ఆ మాట. నీ సన్నిధి అందరూ చెప్పండి ఆ మాట. 11వ వచనం ముందు, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. హల్లెలూయా. అలాగే 15వ వచనం, మోషే నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. నా ఎడలను ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజల నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. చప్పట్ల గట్టిగా. యేసు మాతో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. అంతా నీవే చూచుకుంటావు. గట్టిగా చప్పట్లు. నీవే చూచుకుంటావు. అంతా నీవే చూచుకుంటావు. యేసు మాతో నీవుండగా మేము అదరి పోలేమయ్యా. యేసు మాలో నీవుండగా మేము అలసి పోలేమయ్యా. హల్లెలూయా. యేసు మాతో ఉంటే మేము అలసిపోము, అదరిపోము. అంత నీవే చూసుకుంటావు. అన్ని మా పక్షంగా నీవే మా కొరకు కార్యములను జరిగించే దేవుడు. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా. హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న నీవు రేపటి దినము కొరకు నీతో పాటు నీ ప్రక్క ఉన్నటువంటి సహోదరినో, నీ ఇంటి ప్రక్క ఉన్నటువంటి వ్యక్తినో, లేక నీ ఇంట్లో ఉన్నటువంటి వారినో దేవుని సన్నిధికి బలవంతంగా తీసుకురా. హల్లెలూయా చెప్దామా గట్టిగా? 2 చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుడు దర్శించే స్థలం. త్రాగుడు, దుర్వ్యసనాలు, నువ్వు దేనికైతే లోకములు బానిసైపోయావో, ఏదైతే దేవుని భయం లేకుండా నిరభ్యంతరంగా సాగిస్తున్నావో, నీ యొక్క పాపము నుండి, శాపము నుండి విమోచించబడేటువంటి స్థలము ఇది దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్థలానికి నీవు రావటానికి వెనుకడుగేస్తున్నావంటే పాపము నిన్ను బంధించింది. పాపము నిన్ను పట్టుకుని దాని అంచుల్లోకి తీసుకుపోయి బయటికి నీవు రాలేకపోతున్నావు. చేతులెత్తి చెప్పండి గట్టిగా. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మోషే ప్రార్థన నువ్వు చెయ్యి. మోషేలాగా అడుగు దేవుని సన్నిధిలో. దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. నీ సన్నిధి, చెప్పండి ఈ మాట, నీ సన్నిధి మాతో రాని ఎడల మేము ఈ స్థలాన్ని విడిచిపెట్టి పోము. ఎంతమంది ఆ సమర్పణ కలిగి ఉంటారు? ఎంతమంది ఈ రాత్రి ఈ మాటను పట్టుకుని ప్రార్థిస్తారు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మరొకసారి హల్లు చెప్పండి గట్టిగా, హల్లు చెప్పండి గట్టిగా. ప్రియులారా, మోసపోవద్దు. దేవుణ్ణి మోసం చేయరు. దేవుణ్ణి కళ్ళు ఎవరు కప్పలేరు. దేవుణ్ణి ఎవరూ మోసం చేయలేరు. మోసం అంతా నీవే నీ జీవితాన్నే మోసం చేసుకుంటారు చాలామంది. అబద్ధ బ్రతుకు, మోసపూరితమైనటువంటి బ్రతుకు. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లు చెప్పండి గట్టిగా. ఒకడు చెప్పేవాడు, ఎక్కడున్నావు అంటే ఇక్కడే అనేవాడు. అరే ఇక్కడంటే ఎక్కడ? ఇక్కడే. ఇక్కడంటే ఆ స్థలం పేరు ఏం లేదా? ఇంట్లో ఉన్నావా? ఇంటి పక్కన ఉన్నావా? లేదా బజార్లో లేదు, ఇక్కడే. ఎక్కడరా? ఇక్కడే అంటాడు. చివరికి ఎక్కడరా అంటే వాడు చీకటిలో సంచరిస్తున్నటువంటి స్థలం. చేతులు తల్లు చెప్దాము గట్టిగా. ఈ రోజుల్లో చాలామంది మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారికి ఏం తెలుసు నా కార్యాలు, పాస్టర్ గారికి ఏం తెలుసు నా పని, పాస్టర్ గారికి ఏం తెలుసు నా జీవితం అని. పాస్టర్ గారికి సమస్త హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన జరగబోయేది మనుషుల యొక్క హృదయాన్ని బహాటముగా ఆయన తెలియచేస్తాడు. హల్లెలూయా చెప్దామా గట్టిగా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి హృదయం అంట దేవునికి దూరంగా ఉందంట. ఎట్లా ఉంది? దూరంగా ఉంది. దగ్గరగా ఉన్నవాళ్ళు దగ్గరగానే ఉంటారు. దూరంగా ఉండడం ఇంకా దూరం అయిపోతాడు. దూరంగా ఉండడం ఇంకా దూరం అయిపోతాడు. ఒక వ్యక్తి చెప్పాడు, అయ్యా నేను బలారాధన పాలు పొంది 3 నెలలు అవుతుందని. ఏమైంది? దూరం అయిపోయి కొంచెం మనసు ఒప్పుకోవట్లేదని. అంతే, సైతాన్ని పట్టుకుంది. మనసు ఒప్పు కాదు, ఇక చేయరా అనేటువంటి దుష్ట కార్యాలు చేయడానికి కూడా నువ్వు ఏమాత్రం వెనుకాడవు. దేవునికి పూర్తిగా దూరం అయిపోతావు. దేవుని చేతిలో పడతావు. ఒప్పుకో, దేవుని సందులో ప్రార్థించు. దేవుని క్షమాపణ, కనికరము, కటాక్షము కొరకు దేవునిని వేడుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కనుక ప్రార్థించండి. నేను ఎందుకు రోజుకి ఇద్దరు, 2 రోజులకి ఇద్దరు, 2 రోజులకి ఒకళ్ళు, 2 రోజులకి ఒకళ్ళు నేను ఏర్పాటు చేసాను తెలుసా? ప్రార్థన చేసి స్తుతులు చెల్లించి ముందుగా వచ్చి దేవుని సందులో ప్రార్థిస్తారని. మీరు ఏదో గనులు గొప్పవాళ్ళు, మీకంటే నేనే గొప్పవాడు అనుకుని దేవుని సంధికి మానేశారు చాలామంది. ఎవరికి నష్టం? చెప్పండి అమ్మా, నోటితో చెప్పండి.